ఆపరేషన్ సింధూర్లో మేము సైతం పాల్గొంటామని అంటున్నారు రిటైర్డ్ ఆర్మీ జవాన్లు. ఇప్పటికే దేశ సమగ్రత కోసం, దేశ రక్షణ కోసం మేమంతా సిద్ధమంటూ వీరంతా కూడా యుద్ధంలో చేరడానికి, సైన్యంలో మరొకసారి జాయిన్ కావడానికి వీరంతా కూడా సిద్ధమంటూ వీరంతా కూడా నినాదాలతో ముందుకెళ్తున్న పరిస్థితి. పాకిస్తాన్, భారత్ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇప్పటికే 2018 తర్వాత రిటైర్డ్ అయినటువంటి ఆర్మీ జవాన్లు ఎవరైతే ఉన్నారో అంతా కూడా తిరిగి సైన్యంలో చేరని చెప్పి సైన్యం నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ కావచ్చు, ఆంధ్రకు సంబంధించినటువంటి జవాన్లు మేము సైతం చేయడానికి ఆదేశాలు వస్తే తిరిగి సైన్యంలోకి వెళ్ళడానికి సిద్ధమని చెప్తున్నారు. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు ఆపరేషన్ సింధూర్, భారత్ పాక్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మీరు సైతం పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారా? మేము సైతం సిద్ధంగా ఉన్నాం. చాలా ఏళ్ళ నుంచి గత 30 ఏళ్ళ నుంచి చాలా పరిశానలో చేస్తున్నారు. ఇప్పుడు మంచి ఇంటిక मुकाबला पत्थर से देंगे, वो वही काम कर रहा है. अभी वो पक्का होना है. ये एक तो ये गलत काम कर रहा है पाकिस्तानी लोग, जो नहीं करना चाहिए वो कर दिया. जो सिंदूर इसलिए लगाया, जो सिंदूर मिटाने के लिए कोशिश किया, वो सिंदूर दोबारा नहीं करने के लिए ये कदम उठाया गया. ये होना है, अभी होते रहेगा. ये సరిహద్దుల్లో ఎటువంటి పరిస్థితి ఉన్నది? ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ఎట్లా చూస్తారు? భారత్ పై చేయి సాధిస్తుంది అనుకోవచ్చా? పాకిస్తాన్ తోక ముడుస్తుందా? ఎట్లా చూస్తారు? ఇప్పుడు పాకిస్తాన్ అనేది ఒకటి ఎదురుగా ఎదుర్కొనే శక్తి వాళ్ళ దగ్గర లేదు కాబట్టి దొంగచాటు దెబ్బలు కొట్టడానికి ప్రయత్నిస్తుంది. మన హిందుస్థాన్ ఏమంటుందంటే జనములను మన ప్రజల దగ్గరికి పోవద్దు, మనం వాళ్ళ ఆర్మీతోనే కొట్లాడాలని మా అభిప్రాయం ఇండియాది. మేము మాజీ సైనికులము కరీంనగర్ నుంచి మా అసోసియేషన్ తరఫు నుంచి నేను శంకర్రావు అని మాట్లాడుతున్నాను. పాకిస్తాన్ని పరిస్థితులైనా కానీ వాళ్ళని ఎదుర్కోవాలి, వాళ్ళను ఏ విధంగానైనా కానీ వాళ్ళను నష్టం చేయాలని మా ఒక కోరిక. మా మాజీ సైనికుల తరఫు నుంచి మేము పోవడానికి సిద్ధం ఉన్నాం. మాకు ఎప్పుడైతే పిలుపు వచ్చిందంటే మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. మేము రిటైర్డ్ అయ్యి కూడా 20 years అయితే నేను కాలిగిరి వాళ్ళే కూడా మేము అక్కడ ఉన్నాము, అక్కడ పనిచేసినాం. కానీ అప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కావచ్చు ఇప్పుడు కాబట్టి ఈ టెక్నాలజీతోనే ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని ఎదుర్కొనే శక్తి మన ఇండియాకు ఉంది. వాళ్ళు ఒక్కటే ప్రజలను ఈ టార్గెట్ చేసుకుంటారు. మళ్ళీ రాత్రి కూడా కొన్ని జమ్మూలో జరిగినాయి. ఆ పరిస్థితులన్నీ మనం టీవీలో కూడా చూస్తున్నాము, మనం అందరం చేస్తున్నాం. దానికి సమాధానం ఇచ్చడానికి మన ఇండియా రెడీగా ఉంది. మన సైనికులు 2018 తర్వాత ఎవరైతే రిటైర్ అవుతారో వారంతా కూడా తిరిగి సైన్యంలో రావాలని చెప్పి ఒక పిలుపు వస్తుంది. అటువంటి పిలుపు వచ్చిన నేపథ్యంలో చాలామంది కూడా మీ అటువంటి యువత అంతా కూడా రిటైర్ అయి ఉన్నారు. వారంతా కూడా తిరిగి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? అవును సార్, మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. మా యూనిట్ నుంచి ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్టయితే మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా చూసినట్టయితే మీరు గమనిస్తున్నారు, ప్రతి విషయాన్ని కూడా మనం కొంచెం సెన్సిటివ్గా చూడాల్సిన విషయం. ఎందుకంటే ఒక ఎదుగుతున్న దేశాన్ని చూసి పక్క కంట్రీలు కొంచెం చేసే ఒక ప్రయత్నంలో భాగమే అనిపిస్తుంది. పాకిస్తాన్ అనేది ఒక పావు మాత్రమే. వాటికి ధైర్యంగా మన ఇండియాతోటి కొట్లాడే ధైర్యం లేదు. అంటే మీరు కూడా సరిహద్దులో చేశారు కదా, ఏ ప్రాంతంలో చేశారు? ఆ ప్రాంతం మీద ఎటువంటి అవగాహన ఉంది మీకు అసలు? సార్, నేను 2005లో శ్రీనగర్లో చేసినాను, 15 రాష్ట్రీయ రైఫల్లో. అటువంటి విషయాలు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ మేము బయటికి చెప్పడానికి ఉండదు. కాకపోతే మాత్రం ప్రతి పౌరుడు, ఇండియాలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు సైనికుడే. ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తించినట్టయితే వాళ్ళు సైనికుడే. అదేవిధంగా ఉన్న దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా తనకు తాను కథానాయకుడై ఇటువంటి కథన రంగంలో దూకడానికి సిద్ధంగా ఉండాలి. మన పక్కపొంటి ఏం జరుగుతుంది అనేది ప్రతి విషయాన్ని సమగ్రంగా పరిశీలించాలి. సున్నితమైన విషయం. ఇప్పుడు భారత్ ఎదుగుతున్న దేశం. ఇటువంటి పరిస్థితుల్లో మన ఇంటర్నల్ సెక్యూరిటీ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. పాకిస్తాన్ సహజంగా కూడా పౌరులపైన దాడి చేస్తుంది, మన పౌరులపైన చంపడానికి బాంబులు వేస్తున్న పరిస్థితి. ఎట్లా చూస్తారు సార్ ఇటువంటి పరిస్థితి? ఇది చాలా తప్పు వాళ్ళు చేసే పనులు అయితే. కాకపోతే మనం చేసే పని ఆర్మీ చేసింది వీళ్ళకంటే ఉగ్రవాదులను అటాక్ చేయడానికి మనం పోయినాం. కానీ వాళ్ళు అలాగే చూస్తలేరు, మా సివిలియన్స్ చంపుతారు మీరు అని వాళ్ళు మన మీద తోసేస్తున్నారు. అది చాలా తప్పు వాళ్ళది. అందుకే అదే ఒకటే. అంటే పాక్ చర్యలను ఎట్లా చూస్తారు? యుద్ధంలో చేరడానికి, సైన్యంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారా? తిరిగి వెళ్ళి యుద్ధం చేసేటువంటి పరిస్థితి ఉందంటారా? గత 31 సంవత్సరాలుగా మనం చూస్తున్నామండి. మనం శాంతి అని వెళ్తున్నాము. మన భారతదేశం ఒక శాంతియుత దేశంగానే ఏదైనా ఒక సోల్జరు యుద్ధాన్ని ఎప్పుడు కోరుకోడు, పీస్ అనేది కోరుకుంటాడు. కానీ వాళ్ళ కవ్వింపు చర్యలకు మనం జవాబిచ్చే సమయం ఇప్పుడు వచ్చింది. हम पहले से हम एक निनाद है हम इसमें, दूध मांगेंगे तो खीर देंगे, काश्मीर मांगेंगे तो चीर देंगे. वो अभी मौका आ गया. ఇప్పుడు ఆ సమయం వచ్చింది కాబట్టి మనం దాన్ని చూపించాల్సిన సమయం ఎంతైనా ఉంది. యువతకు ఇచ్చే పిలుపులు ఏంటంటే ఎవరు వారి మీ స్థాయికి తగ్గట్టు మీరు రెడీగా ఉండండి. ఇప్పటికీ మేము చెప్పినాం 2018లో రిటైర్ అయిన సైనికులకు మెసేజ్ వచ్చింది, బార్డర్లో ఉన్న రాష్ట్రాలకు మెసేజ్ వచ్చింది రావాలని. వాళ్ళకి రెడీ ఉన్నారు. మన సౌత్కి ఇంతవరకు మెసేజ్ రాలేదు. ఎప్పుడు వచ్చినా కానీ మా సైనికులందరూ ఇక్కట అయ్యి ఇప్పుడు ఇది వేరే విషయాల గురించి మాట్లాడే సమయం కాదు. యుద్ధం వచ్చింది కాబట్టి అందరం ఒక యూనిటీ ఉండాలి. యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్.
అదే మనం మోటో పరంగా మనం దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నాను. సిద్ధమేనా సార్ యుద్ధానికి? మీరు అంతా కూడా వెళ్ళడానికి యుద్ధం చేయడానికి సిద్ధమేనా? 100% దాంట్లో ఏం డౌట్ లేదు సార్. 100% కరీంనగర్ నుంచి మేము అందరం కరీంనగర్ కానీ మొత్తం తెలంగాణ నుంచి ఎక్సర్వీస్ మ్యాన్లు 100% రావడానికి రెడీగా ఉన్నారు సార్. 1960 ఇప్పుడే కాదు సార్, 1965లో కూడా వీళ్ళకి చుక్కలు చూపించినాం, 71లో కూడా వీళ్ళకి నిరూపించినాం ఇండియా అంటే ఏంటి అనేది. కానీ అయినా వీళ్ళ బుద్ధి మారతలేదు కాబట్టి ఈసారి మాత్రం మళ్ళీ జరగకుండా ఇలాంటి సంఘటనలు ఏదైతే మన పుల్గాంలో జరిగిన సంఘటనలు అలా జరగకుండా చేయడానికి ఈసారి ఆపరేషన్ సింధూర్ మన వీరనారీమణులతో మనం స్టార్ట్ చేసినాం. ఇది ఒక మంచి భారతదేశానికి ఒక గర్వించదగిన విషయం ఆపరేషన్ సింధూర్ అనేది. ఇది చాలా మట్టుకు సక్సెస్ అవుతుంది సార్. నెక్స్ట్ టైం అనేది అమాయక ప్రజల్ని చంపడానికి ఏదైతే వీళ్ళు ప్లానింగ్ చేసి వస్తున్నారో ఈ లష్కర్ అయితే కానీ హెజ్బుల్ ముజాహిదీన్ కానీ ఈ ఎవరైనా ఆతంక సంస్థలకు కానీ ఈ దీనితోని వాళ్ళ అడుగులు వెనక పోయాల్సిందే కానీ ముంగట అనేది రాదు. ఈ జైషే మొహమ్మద్ కానీ మసూద్ అజర్ కానీ ఇది వీళ్ళ ఏంటంటే వీళ్ళ వణుకు పుట్టించాలి మనం. ఇవల్ల మన దేశం దీనికి ఈ ఉగ్రవాదుల్ని వణుకు పుట్టడానికి ఆపరేషన్ సింధూర్ అనేది పెట్టినాం. ఈ సక్సెస్ 100%. ఈ కరీంనగర్ నుంచి కూడా మేము రావడానికి బిల్కుల్ 100%గా రెడీగా ఉన్నాం సార్. ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టేది లేదు, ఎట్టి పరిస్థితులలో దీన్ని వెనకకి తగ్గేది లేదు. అది మనకు అన్ని కంట్రీలు కూడా మన సాధిస్తున్నాయి, మన ప్రభుత్వాలు అనేవి మనకు వెనుక నుంచి నిలబడుతున్నాయి. దేశ ప్రజలు కూడా మొత్తం యావత్ ప్రజలు దేశంలో ఉన్న ప్రజలనే రక్తం అనేది ఉడుకుతుంది. ఈ రక్తాన్ని మనం వెనుక ఎవరైతే సింధూరం నుండి పోయిట్టుకున్న అమాయక ప్రజల రక్తాన్ని వృధా చేయనీయమని చెప్పేసి ఈ మీడియా ప్రముఖంగా ఈ ఛానల్స్ ప్రముఖంగా తెలియజేస్తున్నాను. ఆపరేషన్ సింధూర్లో మేమంతా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు పిలుపు వచ్చినా కూడా యుద్ధం చేయడానికి సిద్ధమని చెప్పి మాజీ సైనికులు చెప్తున్నారు. వారంతా కూడా కేవలం ఒక పిలుపు కోసం చూస్తున్నారు. పిలుపు వస్తే మాత్రం వెళ్ళి యుద్ధంలో పాల్గొంటాం, పాకిస్తాన్ పైన పోరుకు సిద్ధమని మాజీ సైనికులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుజితో సతీష్, 10 టీవీ, కరీంనగర్.